రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. సుమారు 450 కోట్లతో 4 ఏళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి. ఇక ఈ సినిమాతో పాటు సంక్రాంతికి థియేటర్లోకి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మాత్రం ప్రేక్షకులను మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా మంచి ఫలితాన్ని రాబట్టింది. ఈ సినిమాకు కూడా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. గేమ్ చేంజర్ నడుస్తున్న చాలా వరకు థియేటర్లలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రీప్లేస్ చేశారు. ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ ఫ్లాప్ రిజల్ట్ నేపథ్యంలో రామ్ చరణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దిల్ రాజు రామ్ చరణ్ కాంబినేషన్ లో గతంలో చాలా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. వీటిలో కొన్ని సినిమాలు ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచాయి. అయితే తాజాగా రామ్ చరణ్ దిల్ రాజుకు తనకు తోచిన రీతిలో సహాయం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఒక మంచి కథతో గేమ్ చేంజర్ నష్టాన్ని పూరించాలని చరణ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కొన్ని రోజుల్లోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ చేతిలో 2 ప్రాజెక్టులున్నాయి. వీటిలో ఒకటి బుచ్చిబాబు దర్శకత్వంలోని మూవీ కాగా మరొకటి సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న సినిమా. ఈ 2 చిత్రాల తర్వాత దిల్ రాజు రామ్ చరణ్ కాంబినేషన్ లో ఒక సినిమా రానుందని తెలుస్తోంది. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేసి చూడాల్సిందే.